మన చుట్టూ ఇంత పొల్యూషన్ అవ్వడానికి కారణం మనందరం. అవును, మీరు వింటున్నది నిజమే. ఈ వీడియో చూస్తున్న మనందరం కారణం. అదే విధంగా చూద్దాం. మనం డైలీ యూస్ చేసే ప్లాస్టిక్ బ్యాగ్స్, గ్రోసరీ బ్యాగ్స్, పేపర్ కప్స్, టీ కప్స్, ఫుడ్ పార్సిల్స్, వీటన్నిటిని మనం చాలా సింపుల్ గా తీసుకుంటాం. కానీ ఇన్ని కోట్ల మంది డైలీ యూస్ చేస్తుంటే ఇట్ బికమింగ్ ఏ పొల్యూషన్ మౌంటైన్. చాలా మంది పొల్యూషన్ అంటే ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే వేస్ట్ నే పొల్యూషన్ గా అనుకుంటారు. కానీ మనం డైలీ వాడే ప్లాస్టిక్ కవర్ కూడా ఇంతకన్నా డేంజరస్. మనము 5 minutes వాడే ఈ ప్లాస్టిక్ కొన్ని డికేడ్స్ పాటు మన ఎన్విరాన్మెంట్ ని, సాయిల్ ని పొల్యూషన్ చేస్తాయి. ఇవి మన డ్రైనేజీ సిస్టమ్ ని, మన రోడ్ల మీద ఒక కార్నర్ గా ప్లాస్టిక్ అంతా చేరి అవి మళ్ళీ మన యానిమల్స్ తిని వాటి చావుకు కూడా కారణం అవుతున్నాయి. చివరికి ఇదే మైక్రో ప్లాస్టిక్ గా చేరి మన ఫుడ్ అండ్ వాటర్ లోకి చేరుతుంది. ఈ రియల్ చేంజ్ మరెవరితోనో కాదు, మనందరము ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ ని అవాయిడ్ చేసి ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ ని యూస్ చేసి ఏదైతే మనము ఈ పొల్యూషన్ ఫుడ్ ని, పొల్యూషన్ వాటర్ ని అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నామో అది మనం సఫలీకృతం అవ్వాలంటే కంపల్సరీగా మనందరము ఇన్వాల్వ్మెంట్ కావాలి. ప్లాస్టిక్ కవర్స్ ఎక్కువగా వాడే మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. నేచర్ ని కాపాడే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన పేజీని ఫాలో అవ్వండి.